నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన తాజా సమీక్ష. 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడ్డమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసా సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు. పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి మంత్రి లోకేష్ చలించిపోయారు. ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు మరియు దిశానిర్దేశాలు చేశారు. స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు సామాన్య ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ఒక ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డ్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారి నిర్మాణాలు, వాటి పురోగతి మరియు రోడ్ల ప్రస్తుత పరిస్థితిని ప్రజలు ఎప్పటికప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏ రహదారి పనులనైనా ప్రారంభించే ముందే వాటి పూర్తికి ఒక నిర్దేశ గడువును ఖచ్చితంగా నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఈ వేసవి కాలంలో వీబీజీ రామ్జీ పల్లె పండుగ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారం అంటే అహంకారం కాదు, ప్రజల పట్ల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గుణదల పడవల రేవు సెంటర్లో పాత దోబిఖానా వద్ద 16 లక్షల రూపాయలతో నూతన దోబిఖానా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రజక సంఘం సోదర సోదరీమణులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 340 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ఒక పక్కన అభివృద్ధిని, ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి బీసీ వర్గాలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇవాళ ఒక పండగ వాతావరణం వచ్చింది. ఈ నియోజకవర్గంలో నేను మరలా శాసనసభ్యుడు అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతం చేశాం. ఇప్పటికీ 21 నెలల్లో దాదాపుగా 340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు, డ్రైన్లు, వాటరు, ప్రైమరీ హెల్త్ కేర్, స్కూల్స్ అన్నిటికి కూడా, డ్రైనేజీలు అన్నిటికి కూడా 340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధి చేయగలిగాం. అట్లాగే పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని సహకారంతో ఇవాళ ఆర్యూబీలు, గుణదల్లో ఎప్పుడో ఆర్ఓబీలు మరి ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాంట్లో 316 శాంక్షన్ అయిపోయింది. ఇంకో 10-15 రోజుల్లో దాన్ని శంకుస్థాపన చేసి మొదలు పెడుతున్నాం పని. అట్లాగే గుండదల్లో ఇంకొక ఆర్ఓబీ నెంబర్ 8
ఉలోచార్ కంపెనీ దగ్గర దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అట్లాగే చిన్న చిన్న వర్గాలు మా నియోజకవర్గంలో రజిక, నాయి బ్రాహ్మలు, అలాగే కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో రజక సోదరులు కుటుంబాలతో మరి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడతారు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో నేను శాసనసభ్యుడిగా 2014, 2019లో కూడా అప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని పనుల్ని కంప్లీట్ చేశాం. ముఖ్యంగా ధోబీ ఘాట్లని కొత్తగా నిర్మించాం, రిపేర్లు చేసాం. రజకు సోదరులకి ఆదరణ పథకం కింద ఆ రోజు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాం, ఇస్త్రీ బళ్ళు ఇచ్చాం, డ్రై క్లీనర్ షాపులు పెట్టించాం, వాళ్ళ కరెంటు ఉచితంగా ఇచ్చాం, అనేక రకాలుగా చేసాం. మళ్ళా ఇవాళ ఏదైతే మా రజకు సోదరులు ధోబీ ఘాట్లలో కొంచెం రిపేర్లు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిల్ని మా సంఘ పెద్దలు, రజక సంఘ పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే వాటిని శాంక్షన్ చేయించాం. ఇవాళ ఓటో డివిజన్ గుణదల ప్రాంతంలో పడవల రేవు సెంటర్లో ఉన్నటువంటి ఈ ధోబీఖానా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే అధికారులు చెప్పాం. ఇవాళ ఒక 16 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి వాళ్ళు ఏదైతే ఇక్కడ కమిటీ ధోబీఖానా కమిటీ పెద్దలు, రజక పెద్దలు ఎవరైతే వాళ్ళు ఏ వస్తువులు అయితే ఏవైతే రిపేర్లు కావాలన్నారో అన్నిటిని చేపించాం. అలాగే మిగిలినటువంటి పనులు కొన్ని ట్యాంకులు పగిలిపోయినాయి, అలాగే దానికి వాటర్ సరిగ్గా వెళ్ళే మార్గం పైపులు అవి లేవు, అలాగే షెడ్ ఒకటి కావాలన్నారు, ఆ షెడ్ ఒకటి, దీన్ని మళ్ళీ అడిషనల్ ఎస్టిమేషన్ కూడా ఇప్పుడే ఇవ్వమని చెప్పి ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఈ పనులతో పాటే ఆ పని కూడా చేపించేస్తాం. మొత్తం ఈ ధోబీఖానాని నూతనంగా మా రజక సోదరీమణులు ఏవైతే కోరారో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే అద్దంలాగా దీన్ని ఫ్లోరింగ్, టైల్స్ కానీ అన్నీ కూడా చేపించే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఇప్పటికే అన్ని ధోబీఖానాలకి ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నాం. ఏది కావాలన్నా ఆ సమస్యను మా దృష్టికి వచ్చినప్పుడు సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మా డివిజన్ నాయకులు, మా సీనియర్ నాయకులు, మా కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పనుల మీద డివిజన్లో కష్టపడి తిరుగుతూ ఉన్నారు. మాకు అధికారం అనేది అహంకారం కాదు, అలంకారం కాదు. అధికారం అనేది మాకు బాధ్యత. ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రతి వీధిలో, ప్రతి డివిజన్లో సమస్యలు మాకు అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఎంత నిధులు ఖర్చు అయినా పర్లా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, బీసీ వర్గాలకి, ఎస్సీ మైనార్టీ అండగా ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ త్వరలో ఆదరణ పథకం కూడా మళ్ళీ మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం పుంజుకోగానే ఆదరణ పథకం ద్వారా కూడా వాళ్ళకి ఇస్త్రీ పెట్టెలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి అన్ని వస్తువులు కూడా ఇస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో మా ఓటో డివిజన్ నాయకులు, అలాగే వల్లభనేని సతీష్, మా నాని అందరికి కూడా పేరు పేరున జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. నుంచి పాడుపడిపోయే స్థితిలోనికి వచ్చింది. ఈ విషయమై ఏరియా రజక సోదరులు నా దగ్గరకు వచ్చి కలవగా నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళానండి 4 నెలల క్రితం. ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఎమ్మటే ఏఈ గారికి, డిఈ గారికి మాట్లాడి దానికి ఎంత అయితే అంత ఖర్చు మేము పెట్టుకుంటాము, ముందు ఎమ్మటే మీరు ఓకే చేయండి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇమీడియట్గా కార్పొరేషన్లో కూడా ఎమ్మటే నిధులు రిలీజ్ చేశారండి. ఇవాళ 16.5 లక్షలు శాంక్షన్ అయినాయండి. ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, కూటమి నాయకులు, ఇక్కడ ఉన్న ప్రజలు బాగా సహకరించారండి. దాంతోపాటు ఇంకా ఏమైనా ఉంటే మీరు కావాలంటే చేయించుకోండి, నేను చేయించి పెడతాను, నేను కొటేషన్లు అయితే కావాలని ఎక్కువైనా కానీ చేయించి పెడతాను, షెడ్ అది ఏం కావాలన్నా వేయించుకోమన్నారని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు P4 పథకం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలో తమ సొంత నిధులతో ఇప్పటికే ఎంతో మంది నిరుపేదలకు సహాయం అందించామని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలో తమ సొంత నిధులతో ఇప్పటికే ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు అందించడంతో పాటు జీవనోపాధి కల్పించే పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ పేదలకు అండగా నిలబడటం, ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూత అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం బోండా కుటుంబం సేవ ధ్యేయమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి కుటుంబానికి సహాయం అందించే దిశగా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వైసీపీ పాలనలో దళితులు, మహిళలు, బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దళితులపై కపట ప్రేమ నటించే జగన్మోహన్ రెడ్డి ఆనాడు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని, పైగా నిందితులను అధికార పార్టీ ప్రోత్సహించారని దీన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. మంగళవారం విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గద్దె అనురాధ అధ్యక్షతన సుబ్రహ్మణ్యం సంస్మరణ కార్యక్రమం నిర్వహించి వైసీపీ దళితులకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అవమానకర ఘటనలు రాష్ట్ర చరిత్రలో మచ్చగా నిలిచిపోయాయన్నారు. పైగా నిందితులను అధికార పార్టీ ప్రోత్సహించారని దీన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్పై దాడి చేసి పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేలా చేశారన్నారు. గత వైసీపీ పాలనలో దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, యువతపై అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులతో పాలన కొనసాగిందని విమర్శించారు. ఇదే రోజున గత వైసీపీ పాలనలో 22వ సంవత్సరంలో దళిత బిడ్డ వీధి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవరు, ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవరు, అతన్ని దారుణంగా హత్య చేసినందుకు మరి ఈ రోజున మరణించటం జరిగింది. దానికి సంస్మరణగానే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఆనాడు మరి ఎంతోమంది దళిత బిడ్డల మీద దారుణాలు జరిగాయి. దాదాపుగా 200 మంది మరి వారిని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా మనందరం కూడా తెలుసు, డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని కరోనా కాలంలో అతన్ని చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డు మీద మరి బట్టలు ఊడదీసి మరీ లాక్కెళ్ళిన సందర్భాలు మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరమైన సంఘటన. మరి అతని మరణానికి, అతన్ని పిచ్చివాడి కింద ముద్ర వేసి అతని మరణానికి కారణమైంది. మరి ఆనాడు ఏదైతే ఈ సుబ్రహ్మణ్యం హత్య చేయటం అంటే వాళ్ళకి చాలా ఆటతో పని. మరి అతన్ని అదే కారులో తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి డోర్ డెలివరీ చేయటం అంటే మరి ఆ రోజున ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన్ని పోలేదు. అంతేకాకుండా ఇదే అనంతబాబుని తన వెంట తిప్పుకొని నడవటం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధ కలిగించిందో, మరి దళిత బిడ్డల రక్తం ఎంత మరిగిపోయిందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఎంతోమందిని అసలు మనం 1 కాదు 2 కాదు, డాక్టర్ అచ్చన్న, అదేవిధంగా దళితుడికి గుండు కొట్టించటం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, దళిత మహిళల మీద అత్యాచారాలు చేయటం, తనకి కూతవేటు దూరంలో తన ఇంటి దగ్గరే మరి గ్యాంగ్ రేప్ జరిగితే ఈరోజు వరకు శిక్ష పడిన సందర్భాలు లేవు. మరి గుంటూరులో రమ్య అనే ఒక మహిళల్ని హత్య చేయటం, ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా మరి మహిళలని, యువతని అందరినీ వేధించి వాళ్ళని మరి హత్యలు చేసిన సందర్భాల్ని మనందరం చూసాం. మరి అంతేకాకుండా మరి ఆ రోజున ఒక గులకరాయి కొట్టాడని తన శ్రీనివాస్ అని
అతన్ని ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గించి అతని తల్లిదండ్రుల్ని ఎంతో బాధపెట్టిన సందర్భాలు కూడా మనందరం చూసాం. ఇదే కాకుండా ఎస్సీలకి సంబంధించిన సబ్ ప్లాన్ నిధులు 27,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్టీకి సంబంధించిన సబ్ ప్లాన్ నిధులు 5,000 కోట్లు, ఇవన్నీ కూడా దారి మళ్లించిన సందర్భాలు. అంటే ఆ దళిత కుటుంబాలకి చెందాలి, సబ్సిడీతో రుణాలు తీసుకుని ఎన్నో కుటుంబాలు మరి ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిని వాటన్నింటినీ తప్పించి తను దాన్ని మరి వేరే విధాలుగా ఉపయోగించడం కూడా మనం చూసాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు నిధులంటే ఆ రోజున నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవి ఒక దేవుడు నిధులు అన్నంత చాలా గౌరవంగా మేము వాళ్ళకి రోడ్లు వేయటానికి కానివ్వండి, మంచినీటి వసతులు కల్పించడానికి కానివ్వండి, మరి ఇంకా అవసరమైతే జనరల్ ఫండ్స్లో నుంచి కూడా తీసి ఎక్కడ అవసరమైతే అక్కడ నిధుల్ని కేటాయించే సందర్భం. ఆ రోజున 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేవారు, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ₹1 కూడా దారి మళ్లించడానికి వీల్లేదని చెప్పి. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపద అని, వ్యర్థాల నుంచి సంపద తయారీకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పడమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమల కుదురు రోడ్డు ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమల కుదురు రోడ్ ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్థాలను మూల స్థాయిలోనే తడి పొడి చెత్తగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా తడి చెత్తను వర్మీ కంపోస్ట్ రూపంలో ఎరువుగా మార్చే ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. భూతద్దం పెట్టి వెతికిన వైఎస్ లాంటి వారు పుట్టారని చెప్పుకొచ్చారు. వైఎస్ పేరు చెప్పుకొని జగన్ ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేశారని అన్నారు. ఆయన సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ మధ్య నాయకులు సీఎం అవగానే ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యాక ప్రజల వద్దకని రచ్చబండకు వెళ్తూ చనిపోయారని ప్రస్తావించారు. తండ్రి ఆశయాలను సాధిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నవారు ఆ తర్వాత ఆశయాలనే నాశనం చేశారని దుయ్యబట్టారు. వాళ్ల ప్రభుత్వంలో భారాలు మోపిన విషయాలు మరిచారా అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రధాని మోదీ చెప్పినట్లుగా తల ఆడించారని విమర్శించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు ఆరోపించారు. ఆకువీడు ప్రాంతంలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారి మనోభావాలు దెబ్బతినేలా రఘురామ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ నిర్వాహకులు అరుణ్ అరుసు, పాస్టర్ కుంపంట్ల జేమ్స్, కె ఈశ్వర్, డానియల్, ఎస్ హనీ జాన్సన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని నిర్మూలిస్తానని, చర్చిలను కూల్చేస్తానని రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలు యావత్ క్రైస్తవ సమాజానికి బాధ కలిగించిందన్నారు. దానికి విరుద్ధంగా ఆయన వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారే రఘురామకృష్ణరాజు మత మార్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, బైబిల్ను, క్రైస్తవ్యాన్ని హేళన చేయడం తగదని, రాజ్యాంగ విరుద్ధమైన ఇటువంటి చర్యలను ఉండి నియోజకవర్గ ప్రజలతో పాటు తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మరి క్రైస్తవ్యం భారతదేశంలో ఒక భాగం. మీలాంటి వాళ్ళు ఎవరు కాదన్నా అవునన్నా భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి భారతదేశం ఈ రోజు నడుస్తుందని, భారతదేశ ప్రజలుగా ఉన్నారని, 150 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉన్న ఈ ప్రజానికం
భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమ్మిళితమై బ్రతుకుతున్నారని, ఈ జీవన విధానాన్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్న అందరినీ కూడా మతాల పేరిట విడగొట్టడం తప్పు అని ఇందు మూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానాల్ని, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని తీవ్రంగా మరి ఖండిస్తూ మత చిచ్చు పెడుతున్న త్రిపులార్ గారు మానుకోండి మీ ధోరణి. ఏపీ క్రిస్టియన్ మైనార్టీ యాక్ట్ ఒకటి తయారు చేయమని, అలాగే ఏ మతం పరమతం మీద దాడులు చేయకుండా కఠినమైన శిక్షలతో ప్రివెన్షన్ ఆఫ్ రిలీజియస్ అట్రాసిటీ యాక్ట్ తయారు చేయమని మేము నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో త్వరగా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరన్నర కాలం నుండి సుమారు 10 చర్చిలు కూలుస్తూ 500 ఇళ్ళు పైగా కూల్చివేసి ప్రతిరోజు క్రైస్తవులను టార్గెట్గా అవహేళన చేస్తూ క్రైస్తవులు చర్చిలో వాడిన భాషతో ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం, ఇలాగా ప్రజలు ఇబ్బంది పడతారు కదంటే పోనీ అని కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మేము కూడా గౌరవం ఇవ్వలేం. డిప్యూటీ రాజు విషయంలో ఆయన ఆర్థిక నేరస్తుడిగా, అంతేకాదు రాజకీయ వ్యభిచారిగా, అంతేకాదు సమాజంలో అన్ని మతస్థులు కలిసి బ్రతకకుండా ఉండేలాగా ఆయన అనేక ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి వాళ్ళ ఆలోచనతో నడుచుకోవడానికి మేము ఖండిస్తున్నాం. ఈ మాటలు ముగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులం చుట్టూరు రాజకీయాలు తిరిగాయి, ఇప్పుడు మతం చుట్టూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఉండి నియోజకవర్గంలో గౌరవనీయులు మరి శాసన డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరి ఎందుకో ఒక సంఘ్ పరివార్ ఆలోచన విధానంతో క్రైస్తవులమై విషం చిమ్ముతున్నారు. మైనారిటీస్ మీద, క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద, క్రైస్తవ భక్తుల మీద ప్రత్యేకించి వాళ్ళని బాడీ షేమ్ చేస్తూ ఆయన చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మీరు దళిత క్రైస్తవులు కదా, మీరు ఏ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయని భయానికి గురి చేస్తున్నారు. అసలు ఏ సర్టిఫికేట్, క్రిస్టియన్స్ అంటే అది యేసు ప్రభువుని ఇష్టపడి చర్చికి వెళ్ళడం వేరు, ఆ మతాన్ని ఇష్టపడి బాప్టిజం తీసుకొని ఆచరణ చేయటం వేరు. చాలామంది దళిత క్రైస్తవులు ఆచరణలో లేరు కానీ ఇష్టపడి చర్చకు వస్తున్నారు తప్ప క్రిస్టియన్ ప్రాక్టీస్ లేదు, బాప్టిజం కూడా లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన తాజా సమీక్ష. 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడ్డమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.